He is always against me. Today I didn't iron my clothes. Please pull the chair to me. He is my world. Oh no! చూసారా ఫ్రెండ్స్, మీరందరూ నన్ను చూసి నవ్వుతున్నారు కదా? చూసారా ఫ్రెండ్స్, మీరందరూ నన్ను చూసి నవ్వుతున్నారు కదా? స్పోకెన్ ఇంగ్లీష్ అంటున్నారు కానీ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉందో అని. అలా ఇలా ఇంగ్లీష్ మాట్లాడితే మీ అందరినీ చూసి కూడా అలాగే నవ్వుతారు ఫ్రెండ్స్. కానీ మీరందరూ బాగా ఇంగ్లీష్ మాట్లాడాలి, ఫ్లూయెంట్గా, అందరికంటే ఎక్కువగా చాలా ఫాస్ట్గా ఇంగ్లీష్ మాట్లాడాలని అనుకుంటున్నారు కదా? ఎస్, మన ఈ స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ ఏంటి ఫ్రెండ్స్? అది లర్న్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫాస్ట్లీ సిరీస్కి మీ అందరినీ వెల్కమ్ చేస్తున్నాను. నేను మీ స్పోకెన్ ఇంగ్లీష్ ట్యూటర్ స్వప్నలత. ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను, ఈ సిరీస్ డే 2 అండి, బిగినర్స్ కోసం స్టార్ట్ చేశాం. సో చాలా బేసిక్ గ్రామర్ నేర్పిస్తాను. ప్రతిరోజు ఇంగ్లీష్ సెంటెన్సెస్ మీకు ఆ గ్రామర్ బేస్ చేసుకొని ఎలా ఇంగ్లీష్ సెంటెన్స్ మాట్లాడాలో నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఈరోజు మన క్లాస్కి వెళ్ళే ముందు మీ అందరికీ చెప్పే ఒకటే తారక మంత్రం, ప్రాక్టీస్ 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 ఫ్రెండ్స్. స్పోకెన్ ఇంగ్లీష్ మీరు 1000 వీడియోలు చూసినా కూడా మనకి ఫోన్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయంగానే మనం ఏం చూసామో ఖచ్చితంగా అర్థం కాదు ఫ్రెండ్స్. మనం ప్రాక్టీస్లో పెడితే కానీ మనకి స్పోకెన్ ఇంగ్లీష్ చాలా ఈజీగా రాదు. సో ప్రాక్టీస్ చేయాలంటే నేను మీకు హెల్ప్ చేస్తాను. ఎలా చేస్తాను? ఏం లేదు, నేను ప్రతిరోజు ఇచ్చే హోంవర్క్ని కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్ నాది. నా నంబర్కి మీరు వాయిస్ మెసేజ్ పంపించండి. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది స్పోకెన్ ఇంగ్లీష్. టైపింగ్ ఇంగ్లీషో లేకపోతే మీకు రైటింగ్ ఇంగ్లీషో కాదు కదా, స్పోకెన్ ఇంగ్లీష్ కదా. సో మీరు వాయిస్ మెసేజ్గా నాకు నేను ఇచ్చిన హోంవర్క్ నాకు వాట్సాప్లో పంపించండి. నేను కరెక్ట్ చేసి మీకు వెంటనే, మీకు నాకు తప్ప ఎవ్వరికి తెలీదు. మీరు మిస్టేక్స్ చేసినా కూడా భయపడకుండా నన్ను మీ సోదరి అనుకొని పంపించండి ఫ్రెండ్స్. సో అలా మీరు చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతారు. బేసిక్ సెంటెన్సెస్ నుంచి మీకు నేను నేర్పిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏదైనా సలహాలున్నా, మీకు ఏదైనా సూచనలున్నా నాకు కమెంట్ సెక్షన్లో పంపించండి. మీరు అడిగినట్టుగానే నేను కూడా చాలా తొందరగా సిరీస్ అనేది కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఈరోజు మన క్లాస్కి వెళ్ళే ముందు ఈరోజు మన టాపిక్ ఏంటో తెలుసా? నేను ఒక చిన్న ప్రావర్బ్ చెప్తాను ఫ్రెండ్స్. ఎస్టర్డే ఈస్ అ హిస్టరీ, టుమారో ఈస్ అ మిస్టరీ, today is a gift. So that is why it is called as the present. So నేనేం చెప్పాను? ఎస్టర్డే అన్నాను, టుమారో అన్నాను, టుడే అన్నాను. సో మన ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మన టాపిక్ ఏంటి? టెన్సెస్. ఓకే, తెలుగులో ఏమంటాం మనం? కాలం. ఓకే ఫ్రెండ్స్, మన ఈరోజు క్లాస్కి తొందరగా వెళ్ళిపోదాం రండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. నా వీడియో కొత్తగా చూసే వాళ్ళ కోసం నేను మళ్ళా ఒకసారి చెప్తున్నాను. ఈ సిరీస్ లర్న్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫాస్ట్లీ సిరీస్ అండి. బిగినర్స్ ఎపిసోడ్లో ఉన్నాం మనం. క్లాస్ 2 టెన్సెస్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు మన క్లాసెస్లో టెన్సెస్ అంటే కాలం గురించి చెప్తాను నేను. వాట్ ఆర్ టెన్సెస్ అండి? అసలు టెన్స్ అంటే ఏంటి మేడం? ఎందుకని మేడం సెకండ్ క్లాస్లోనే మీరు టెన్స్ గురించి చెప్తున్నారు అని మీరు నన్ను అడగచ్చు. ఎందుకనంటే ఒక సెంటెన్స్ మాట్లాడాలంటే నేను ఫస్ట్ క్లాస్లో మీకు నౌన్ చెప్పాను, అంటే వర్బ్ చెప్పాను, అడ్జెక్టివ్ చెప్పాను, తర్వాత ప్రొనౌన్ చెప్పాను. ఇవన్నీ చాలా ఫ్రీక్వెంట్గా మనం వాడే పదాలండి. అలాగే మనం మాట్లాడుతున్నప్పుడు టెన్స్ కూడా, కాలం కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడో జరిగిపోయిన విషయం మనం ఇప్పుడు చెప్తున్నప్పుడు ఎప్పుడో జరిగిపోయినట్టుగానే చెప్పాలి. ఇప్పుడు జరిగిపోయినట్టుగా ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు చెప్పకూడదు మనం. అంతే కదా? చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు ఏమనుకుంటారండి? చెప్పేవాళ్ళేమో ఎప్పుడో జరిగిపోయిన విషయం ఇప్పుడు అంటే ఇప్పుడు జరుగుతుందేమో అనుకుంటారు కదా. అందుకనే టెన్స్ చాలా ఇంపార్టెంట్. మన బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్కి
చాలా అత్యవసరమైనది టెన్సెస్ ఫ్రెండ్స్. అందుకే క్లాస్ 2లోనే నేను టెన్సెస్ చెప్తున్నాను. ఓకే, అసలు టెన్స్ అంటే ఏంటి మేడం చూద్దాం రండి. వాట్ ఆర్ టెన్సెస్? టెన్సెస్ టెల్స్ అబౌట్ యాక్షన్ ఆర్ టైమ్ ఆఫ్ యాక్షన్. మన ఏ పని చేస్తున్నామో యాక్షన్ అది ఒకటి, రెండు ఏం పని చేస్తున్నామో అది ఏ సమయంలో చేస్తున్నామో దాని గురించి చెప్పేదే టెన్సెస్ ఫ్రెండ్స్. మనం చేసే పనులు ఏంటి? వర్క్, ప్లే, రన్, గో, స్లీప్, ఈట్, ఇవన్నీ మనకి యాక్షన్ అన్నమాట. సో ఈ యాక్షన్ ఏదో ఒక పని చేసేది, అది ఏ సమయంలో చేస్తున్నామో దాన్ని బట్టి టెన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. కాలం అనేది ఉంటుంది. మనం ఆల్రెడీ చేసేసామా, ఇప్పుడు చేస్తున్నామా, లేకపోతే రేపు చేస్తామా అనేది చెప్పడమే టెన్సెస్ అన్నమాట. ఓకే, సో టెన్సెస్ అనేది దేని గురించి చెప్తుంది ఫ్రెండ్స్? టైం, సమయం, దాని గురించి చెప్తుంది. టైం అనేది 3 కేటగిరీస్ ఉంటుంది ఫ్రెండ్స్. టైం అనేది 3 ఏంటి ఫ్రెండ్స్? పాస్ట్, భూతకాలం, ఎప్పుడు జరిగిపోయిన దాని విషయం గురించి మనం చెప్తున్నామంటే దాన్ని పాస్ట్ టెన్స్ అంటారు ఫ్రెండ్స్. ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ అంటే ఇప్పుడు జరుగుతున్నది, అట్ రైట్ నౌ, ఇప్పుడు ప్రెసెంట్లో జరుగుతున్న విషయం గురించి మాట్లాడేటప్పుడు మనము ప్రెసెంట్ టెన్స్ వాడాలి ఫ్రెండ్స్. ఫ్యూచర్, ఫ్యూచర్ ఇది వచ్చి భూతకాలం, ఇది వర్తమాన కాలం. ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్ కాలం, భవిష్యత్తులో ఎప్పుడో చెయ్యబోయే విషయం దాని గురించి మాట్లాడే సెంటెన్స్ ఫ్యూచర్ టెన్స్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇప్పుడు పాస్ట్ టెన్స్ ఏంటి? ఆల్రెడీ డన్, ఆల్రెడీ డన్, ఎప్పుడో అయిపోయిన విషయం. ఏ ఏ పదాలు వాడతాము? ఎస్టర్డే అంటాము, 2 days అగో అంటాం. అగో క్రితం, 2 రోజులు క్రితం అంటే అగో అనాలి ఫ్రెండ్స్. తర్వాత లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, ఇవన్నీ మనము పాస్ట్ టెన్స్లో వాడాల్సిన పదాలు యాక్షన్కి. తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్స్ ప్రెసెంట్. ప్రెసెంట్ ఇప్పుడు, ప్రెసెంట్ టెన్స్లో అన్నప్పుడు రైట్ నౌ, ఇప్పుడు జరిగే విషయం. రైట్ నౌ ఐ యామ్ టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఆన్ టెన్సెస్. రైట్ నౌ ఐ యామ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. రైట్ నౌ ఐ యామ్ స్పీకింగ్. చూసారా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో ఆ పనుల గురించి చెప్పేదే ప్రెసెంట్ టెన్స్ ఫ్రెండ్స్. నౌ వాడతాము. టుడే, ఈరోజు. మార్నింగ్ ఐ వోక్ అప్ ఎర్లీ అండ్ దెన్ ప్రిపేర్డ్ మై సెల్ఫ్ ఫార్ వీడియో షూటింగ్. చూసారా, మార్నింగ్ ఈరోజు జరిగిందే. సో టుడే. దిస్ ఇయర్, ఈ సంవత్సరం. దిస్ మంత్, ఇవన్నీ ప్రెసెంట్ టెన్స్లో వాడతాం మనం. ఫ్యూచర్ టెన్స్ ఇంకా మేట జరగబోయే విషయం, దానికి yet to begin, ఇంకా మొదలవ్వలేదు, తర్వాత మొదలవుతుంది. అది రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, వచ్చే వారం అవ్వచ్చు, వచ్చే నెల అవ్వచ్చు, అవన్నిటికీ మనము ఫ్యూచర్ టెన్స్ వాడతాం. భవిష్యత్ కాలం. టుమారో అంటే రేపు, నెక్స్ట్ వీక్ వచ్చే వారం, టుడే అంటే ఈరోజు కదా ఫ్రెండ్స్, టుమారో అంటే రేపు, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అంటాము. సో టైం అనేది ఆ టెన్సెస్ అనేది 3 ఫ్రెండ్స్. పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మీకు సింపుల్గా అర్థమైంది కదా. పాస్ట్ టెన్స్ అనేది ఎప్పుడో జరిగిపోయిన విషయం మనం మాట్లాడేటప్పుడు ఏ ఏ పదాలు వాడాలి. ప్రెసెంట్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతున్నప్పుడు పాస్ట్ టెన్స్కి వాడిన పదాలు మనము వాడకూడదండి, దీనికి వేరే పదాలు ఉంటాయి. ఫ్యూచర్ టెన్స్ మనం వాడేటప్పుడు, ఫ్యూచర్ టెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు దానికంటూ స్పెషల్గా కొన్ని వర్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అది విడివిడిగా నేను చాలా కొంచెంగా చెప్తాను నేను. ఈరోజు మన క్లాస్లో ఉట్టి ప్రెసెంట్ టెన్స్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి. సో ఇక్కడితో మనకి టెన్సెస్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి మేడం? నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ టైం అండ్ యాక్షన్. టైం అంటే సమయం గురించి, ఏ సమయంలో మనము ఆ పని చేసామో దాని గురించి 3 రకాలు చూసాము. ఏం పని చేస్తున్నామో దాని మీద 4 కేటగిరీస్ ఉన్నాయి. యాక్షన్ అనేది 4. ఏంటవి? సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది 4 రకాలు. మేడం
సింపుల్ అంటున్నారు, కంటిన్యూస్ అంటున్నారు, పర్ఫెక్ట్ అంటున్నారు, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటున్నారు. మాకెందుకండి స్పోకెన్ ఇంగ్లీష్లో అసలు నోరే తిరగట్లేదు మేడం కదా. మీ బాధ మీరేం అనుకుంటున్నారో నాకు అర్థమైంది ఫ్రెండ్స్. ఇవేవి మనకు అక్కర్లేదండి మాట్లాడేటప్పుడు. కానీ మన సందర్భాన్ని బట్టి ఇవన్నీ వాడుతున్నప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు ఫ్లూయెంట్గా మీకు వన్స్ వెన్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఫ్లూయెంట్లీ ఇవన్నీ లైన్లో పడిపోతాయి. ఇవన్నీ దీన్ని ఎత్తుక్కుంటూ మనం వెళ్ళక్కర్లేదు ఫ్రెండ్స్. అవన్నీ మనని ఎత్తుక్కుంటూ వచ్చేస్తాయి. ఎప్పుడు ప్రాక్టీస్లో పెట్టినప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే వచ్చేస్తాయి. ఓకే, చాలా చిన్న చిన్న రూల్సే ఫ్రెండ్స్. మాట్లాడేటప్పుడు ఏ సందర్భంలో మనం సింపుల్ వాడాలి, ఏ సందర్భంలో కంటిన్యూస్ వాడాలి, ఏ పదాలు వాడాలని చాలా ఈజీగా క్రిస్ప్ అండ్ క్లియర్గా చెప్పేస్తాను నేను, వినండి. సో అంతకంటే ముందు ఫ్రెండ్స్ 85% ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ యూస్ సింపుల్ టెన్స్. ఈ నాలుగిట్లో 85% మనం స్పోకెన్ ఇంగ్లీష్ రోజు వాడకంలో సింపుల్ సెంటెన్సెసే వాడతాం మనం. సో మిగతా 25% మిగతావన్నీ ఉంటాయండి. మనం నార్మల్గా చాలా ఫాస్ట్గా మాట్లాడేటప్పుడు సింపుల్ సెంటెన్సెసే వాడతాం. సో మన స్పోకెన్ ఇంగ్లీష్లో మీరు ఈరోజు నేర్చుకునే ఒక కొత్త హింట్, మీకు హ్యాక్ ఒకటి ఏంటంటే, మన రెగ్యులర్గా ఫస్ట్ బిగినర్స్లో ఉన్న మీరు చాలా ఫ్లూయెంట్గా ట్రై చేసేటప్పుడు సింపుల్ సెంటెన్సెసే వాడండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడు నేను మీకు దీన్ని ఈ 4 రకాలు టైంతో లింక్ చేసి ఒక టేబుల్ లాగా ఇచ్చాను ఫ్రెండ్స్. ఈజీగా ఉంటుంది, ఏం భయపడద్దు. మనకి ఇవేవి అంత డీటెయిల్డ్గా మనం గ్రామర్ క్లాసెస్కి వెళ్ళట్లేదు. నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, మీరు భయపడతారేమో అని నేను చెప్తున్నాను. ఇవన్నీ మనకి స్పోకెన్ ఇంగ్లీష్లో అవసరం లేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మాట్లాడడం అవసరం లేదండి. మీరు జస్ట్ ఇవన్నీ ఏ సిచ్యువేషన్లో వస్తుందో ఆ పదాలు ఏం వాడాలో అనేది గుర్తుపెట్టుకుంటే చాలు మనకి. ఓకేనా? చాలా తేలిగ్గా ఆడుతూ పాడుతూ మనం నేర్చుకుందాం. చూడండి, ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్, మూడు టైం ఉంది కదా, టైంకి రిలేటెడ్ 3 వర్డ్స్ ఉంది కదా, యాక్షన్కి రిలేటెడ్ 4 ఉంది కదా. సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ ప్రెసెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ అని 3 ఉన్నాయి. ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ప్రెసెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇని 1 2 3 4 5 6 మొత్తం 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉంటుందండి. సో 12 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ కంటే కూడా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, 85% సింపుల్ సెంటెన్సెసే మనము వాడతాము. సో ఎక్కువ శాతం దీని మీద కాన్సన్ట్రేట్ చేసి మనం మాట్లాడితే చాలా ఈజీ అండి. ఓకేనా? మీరు బాధపడద్దు, నేను సింపుల్ సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలనేది నేర్పిస్తాను. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. సింపుల్ సెంటెన్స్ అంటే, సింపుల్ టెన్స్ అంటే ఎలా వాడాలండి? ఒక చిన్న ఎగ్జాంపుల్. ద సన్ రైసెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు ఈస్ట్లో పొద్దున్నే ఉదయిస్తాడు. ఎవరు లేచినా లేవకపోయినా, ఎవరు పడుకున్నా, లేకపోతే ఎవరు ఉద్యోగానికి వెళ్తున్నారో, ఎవరు తిన్నా తినకపోయినా, ఏం చేసినా తన ధర్మాన్ని చేసేవాడు సూర్యుడు. అంతే కదా ఫ్రెండ్స్? సో అలా యూనివర్సల్ ఫ్యాక్ట్, అసలు మార్పు లేనిది, అది అన్చేంజబుల్. ఇలాంటి వర్డ్స్ గురించి, ఇలాంటి ఫ్యాక్ట్ గురించి మనం మాట్లాడేటప్పుడు సింపుల్ సెంటెన్స్ వాడతామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, సన్ రైసెస్ ఇన్ ద ఈస్ట్ కదా. మనకి ఏప్రిల్లో ఏ సీజన్ వస్తుంది? సమ్మర్ సీజన్ వస్తుంది. అది ఎవ్వరు మార్చలేం కదండి. మనకి ఏప్రిల్లో మనకు సెలవులు ఇస్తారు, సమ్మర్ అంటే బాగా వేడిగా ఉంటుంది. వింటర్ సీజన్ తీసుకొచ్చి మన ఏప్రిల్లో పెట్టుకుందాం అంటే కుదురుతుందా? కుదరదు. అలాంటి మనం మార్చలేని విషయాలు, యూనివర్సల్ విషయాలన్నీ సింపుల్ సెంటెన్స్ కింద వస్తుంది ఫ్రెండ్స్. అర్థమైంది కదా? నెక్స్ట్, కంటిన్యూయస్ టెన్స్. కంటిన్యూస్గా అంటే చేస్తూ ఉన్నాం మనం అదే పని. ఏ పని అయితే చేస్తున్నామో ఇప్పుడు కూడా పాస్ట్లో స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా ఆ పని చేస్తూనే ఉంటే దాన్ని కంటిన్యూయస్ అంటారు ఫ్రెండ్స్. ఐ యామ్ టీచింగ్ టెన్సెస్. నేను
చాలాసేపు అయింది మొదలు పెట్టి. అప్పుడెప్పుడో పాస్ట్లో స్టార్ట్ చేశానండి. అంటే నిన్నో మొన్నో లాస్ట్ మంత్తో కాదు, కాసేపు ముందైనా కూడా అది పాస్టే కదా. సో పాస్ట్ టెన్స్లో మొదలుపెట్టి ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కదా. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా మీకు, ఐ యామ్ టీచింగ్. ఐ అన్నాను కాబట్టి ఫ్రెండ్స్ అక్కడ యామ్ అనాలి. నేను లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను కదా, ఐ అన్నప్పుడు యామ్ అనాలి. లేదు ఐ ఈస్, ఐ ఆర్ అనకూడదు. ఐ అంటే మీరు కళ్ళు మూసుకొని ఐ అనగానే పక్కనే రావాల్సిన వర్బ్ ఏదమ్మా? యామ్ అనాలి. ఐ యామ్. ఏం చెప్తున్నాను? టీచ్ అనేది యాక్షన్. ఐఎన్జీ ఎందుకు పెట్టాను? ఎందుకంటే నేను ఇంకా చేస్తూనే ఉన్నాను. సో చేస్తూనే ఉన్నాను కాబట్టి, కంటిన్యూస్ కాబట్టి టీచింగ్ అన్నాను. ఏం టీచ్ చేస్తున్నాను? టెన్సెస్ గురించి చెప్తున్నాను. సో ఐ యామ్ టీచింగ్ టెన్సెస్. అర్థమైందా ఫ్రెండ్స్? అది ఎప్పుడు మనం కంటిన్యూస్ వాడాలని? పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్, యు ఆర్ వెరీ పర్ఫెక్ట్ అంటాము. ఎందుకు వాడతాం వాటిని? ఎందుకంటే ఐ హ్యావ్ డన్ మై హోంవర్క్. ఆల్రెడీ పాస్ట్లో మొదలైంది, ప్రెసెంట్లో కంప్లీట్ అయిపోతే అది పర్ఫెక్ట్ టెన్స్ అండి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, పాస్ట్లో మొదలయ్యి ప్రెసెంట్లో కంటిన్యూ అవుతూ ఉంటే అది కంటిన్యూస్ టెన్స్. పాస్ట్లో మొదలయ్యి ప్రెసెంట్లో కంప్లీట్ అయిపోతే అది పర్ఫెక్ట్ టెన్స్ అండి. అర్థమైందా డిఫరెన్స్? అప్పుడు మీరు పర్ఫెక్ట్ అంటేనే, కంటిన్యూస్ అంటే ఐఎన్జీ ఎలా వాడతారో, పర్ఫెక్ట్ అంటే హ్యావ్ కానీ హ్యాస్ కానీ వాడాలి. ఓకే, ఐ ఉంది కాబట్టి హ్యావ్ అనాలి. నేను ఇది హ్యావ్ ఎక్కడొస్తుంది, హ్యాస్ ఎక్కడొస్తుందని ఇదే వీడియోలోనే చెప్తాను, భయపడద్దు. ఐ వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి మీరు చూసుకోండి. ఐ హ్యావ్ డన్. ఆల్రెడీ అయిపోయింది, ప్రెసెంట్లో అయినా అయిపోయింది కదా, అందుకనే డన్ అంటున్నాను. ఐ హ్యావ్ డిడ్ మై హోంవర్క్ అనకూడదు, తప్పు అది. డన్ మై హోంవర్క్ అయిపోయింది కదా, అందుకని. ఇప్పుడు నెక్స్ట్ ప్రెసెంట్ అయిపోయింది కదా, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఆర్ ప్రెసెంటో పాస్టో ఏదన్నా కానీ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పర్ఫెక్ట్ అంటే ఏం రావాలి? హ్యావ్ కానీ హ్యాస్ కానీ రావాలి. కంటిన్యూస్ అంటే ఏం చెప్పాను? ఐఎన్జీ రావాలి. కానీ ఇక్కడ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి ఫ్రెండ్స్ హ్యావ్ పక్కన బీన్ రావాలి. అదొక్కటే తేడా కంటిన్యూస్కిను దీనికి. పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే పర్ఫెక్ట్ అంటేనే హ్యావ్ కానీ హ్యాస్ కానీ రావాలి. పక్కనే కంటిన్యూస్ కాబట్టి వర్బ్ పక్కన ఐఎన్జీ రావాలి, మధ్యలో బీన్ అనాలి. ఓకే, ఏ సందర్భంలో మనం పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాము? కంటిన్యూస్కి పర్ఫెక్ట్ కంటిన్యూస్కి తేడా ఏంటి? కంటిన్యూస్ ఏం చెప్పాను? పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రెసెంట్లో కంటిన్యూ అవుతూనే ఉంది, కానీ ప్రెసెంట్లో అయిపోతుంది ఆ పని, ఎప్పుడో అప్పుడు అవుతుంది, అయితే కంటిన్యూస్ అది. కానీ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్లో మొదలయ్యి ప్రెసెంట్లో కంటిన్యూ అవుతూ ఫ్యూచర్లో కూడా ఎక్స్టెండ్ అయ్యే పనులన్నిటికీ మనము హ్యావ్ బీన్ అని వాడాలి. అర్థమైందా ఫ్రెండ్స్? చూసారా ఎంత తేలిగ్గా ఉందో? సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఈ నాలుగే ఈ 3 టెన్స్లోనూ చెప్పుకుంటామండి. చూసారా ఎంత ఈజీగా ఉందో? నేను చెప్పానా, నా మాట వింటే మీరు చాలా ఈజీగా మాట్లాడేస్తారు. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడితో మనకి టెన్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు క్లాస్కి మీకోసమని నేను జస్ట్ ప్రెసెంట్ టెన్స్ మాత్రమే చెప్తున్నాను. ప్రెసెంట్ టెన్స్లో ఏమేమి ఉంది మనకి? సింపుల్ ప్రెసెంట్ గురించి తెలుసుకుందాం, ప్రెసెంట్ కంటిన్యూస్ గురించి తెలుసుకుందాం, ప్రెసెంట్ పర్ఫెక్ట్ గురించి తెలుసుకుందాం, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ 4 చెప్తాను ఈరోజు క్లాస్లో. చాలా సింపుల్ రూల్స్, కానీ బోల్డ్ ఎగ్జాంపుల్స్తో చెప్దాం. వెళ్ళిపోదామా? ప్రెసెంట్ టెన్స్కి రండి. సో ఫస్ట్ ఈరోజు మనం చెప్పుకునే టెన్స్ ప్రెసెంట్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్లో ఫస్ట్ ఏం చూసాం ఫ్రెండ్స్ మనం? సింపుల్ ప్రెసెంట్. సింపుల్ ప్రెసెంట్ అంటే ఒక సెంటెన్స్లో దాని స్ట్రక్చర్లో, దాని ఆకారంలో ఏమేమి రావాలి అంటే, ఒక సెంటెన్స్లో మనకి ఏ పదాలు ఉంటే అది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అవుతుంది అనేది చెప్తాను, వినండి. సబ్జెక్ట్ ఉండాలండి. నేను లాస్ట్ క్లాస్లో సబ్జెక్ట్ అంటే ఏంటి అని చెప్పాను మీకు. సబ్జెక్ట్ అంటే నేమ్తో కూడినవన్నీ, నౌన్ అయినవన్నీ, మనకి యానిమల్ కానీ ప్లేస్ కానీ థింగ్ కానీ అవన్నీ సబ్జెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, అంతే. సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఐ, యు,
వి దే ఇదన్నీ ఐ యు వి దే వస్తే మనం ఆ సెంటెన్స్లో డూ అని వాడాలన్నమాట. డూ డస్. ఐ యు వి దే వస్తే డూ వాడాలి. అండ్ దెన్ వర్బ్స్ ఏముంటుంది? ఐ యు వికి వి దేకి వర్క్, ప్లే, ఈట్ అని మాత్రమే వస్తుంది. అదే సెంటెన్స్లో హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఉంటే ఆ సెంటెన్స్కి డస్ అని వస్తుంది ఫ్రెండ్స్. మనం అక్కడ డస్ అన్నప్పుడు వర్క్స్, ఇదే వర్క్ వర్క్స్ అయిపోతుంది, ఇదే ప్లే ప్లేస్ అయిపోతుంది, ఇదే ఈట్ ఈట్స్ అయిపోతుంది. ఐ యు, ఐ అంటే నేను, యు అంటే మీరు, వి అంటే మనము, దే అంటే వాళ్ళు. అలా మాట్లాడుతున్నప్పుడు సెంటెన్స్ బిగినింగ్లో మనకి అది డూ అని వాడాలి. దే డూ నాట్, దే డస్ నాట్ అనకూడదు, డూ నాట్ అనాలి. తర్వాత వర్క్, ప్లే. మనం ఏ వర్బ్ ఆడుతున్నామో, ఏ యాక్షన్ గురించి చెప్పే వర్బ్ ఆడుతున్నామో ఆ వర్బ్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ హీ షీ, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది. ఏదన్నా ఒక థింగ్ గురించి, నాన్ లివింగ్ థింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇట్ అని అంటారు. సో ఇట్ వచ్చినప్పుడు డస్ వస్తుంది ఫ్రెండ్స్. ఎస్ వస్తుంది. మన వర్బ్స్ అన్నిటికీ ఎండింగ్లో ఎస్ అనాలి. వర్క్స్, ప్లేస్, ఈట్స్, స్లీప్స్, రైసెస్, దెన్ జంప్స్, తర్వాత స్విమ్స్, అన్నిటికీ వర్బ్ లాస్ట్లో ఎండింగ్ ఎస్ వస్తుంది మనకి. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ వచ్చింది కదా, అందుకని ఎస్ రాకూడదు, డ్రింక్ అంతే. ఐ డ్రింక్ టీ ఎవ్రీ డే. దే వచ్చింది కదా ఫ్రెండ్స్, ఎస్ రాకూడదు. దే రైడ్ హార్సెస్, దే రైడ్ హార్సెస్. వి ఉంది కదా, అందుకని ఎస్ రాదు. వి గో టు ద జిమ్. నెక్స్ట్ హీ షీ ఇట్కి హీ వచ్చింది కాబట్టి ఎస్ రావాలి. వర్క్స్ వెరీ హార్డ్లీ. షీ స్పీక్స్ ఫాస్ట్లీ. షీ వచ్చింది కాబట్టి ఎస్ పెట్టాం. ఇది మనకి సింపుల్ సెంటెన్స్లో జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాను ఫ్రెండ్స్. 3 రూల్స్ ఉన్నాయి మనకి. రూల్ 1, రూల్ 2, రూల్ 3. రూల్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు భయపడద్దు. అంటే ఏ సిచ్యువేషన్లో, ఏ సందర్భంలో మనము సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఏ పదాలు పెట్టుకొని వాడతామనేది చెప్తున్నాను. రూల్ 1 ఏంటంటే సింపుల్ ప్రెసెంట్ ఎక్కడ వాడతాము, దేనికి వాడతాము? జనరల్ స్టేట్మెంట్స్ అయితే సింపుల్ ప్రెసెంట్ వాడతాము. మన జనరల్గా ఎప్పుడు లైక్ వాడకంలో ఉన్న, ఎప్పుడు రొటీన్గా జరుగుతున్నవన్నీ స్టేట్మెంట్స్ అన్నిటికీ మనము సింపుల్ ప్రెసెంటే వాడాలి. అసలు మార్పు లేనిది. నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, సన్ రైసెస్ ఇన్ ద ఈస్ట్, ఈస్ట్లోనే ఉదయిస్తుంది, వెస్ట్లో ఏం ఉదయించదు కదా. సో ఎప్పుడు మార్చలేని స్టేట్మెంట్స్ అన్నిటికీ మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ వాడతాం. చూడండి, వాటర్ బాయిల్స్ అట్ 100 degrees Celsius. వామ్ అంటే లైట్గా వెచ్చబడడం, బాయిల్స్ అంటే బాగా పొగలొచ్చేలాగా. అది ఎప్పుడు వస్తుంది? హై టెంపరేచర్ ఉన్నప్పుడు. 100 degrees Celsius అయితే వాటర్ అలా బాయిల్ అవుతుంది. అది ఎవరు మార్చలేరు కదా, అది స్టాండర్డ్ ఫిక్స్డ్ టెంపరేచర్ కదా వాటర్కి. అది అలాంటి వాటికి మనము సింపుల్ ప్రెసెంట్ టెన్స్ వాడతామండి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. నేను ఇందాక చెప్పాను కదా, ఐ యామ్ అ టీచర్. ఐ ఆర్ అనో ఐ ఈస్ అనో వాడకూడదు. ఐ అంటే పక్కనే అసలు అతుక్కున్నట్టుగా యామ్ అనేదే రావాలి. చూడండి, ఐ అంటే యామ్ రావాలి, యు అంటే ఆర్ రావాలి, వి అండ్ దే కూడా ఆర్ రావాలి. ఐ ఒక్క వర్డ్కే మీరు యామ్ అనాలి. నెక్స్ట్ హీ షీ ఇట్ ఉంది కదా ఫ్రెండ్స్, హీ షీ ఇట్కి ఈస్ అనాలి. హీ ఈస్, షీ ఈస్, ఇట్ ఈస్ అంటారు. అక్కడ ఇట్ అన్నప్పుడు ఆర్ రాకూడదు, అది రాంగ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది నోట్ చేసుకోండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. డూ ఎక్కడొస్తుంది, డస్ ఎక్కడొస్తుంది, ఆర్ దేనికి వాడాలి, ఈస్ దేనికి వాడాలి అనేది చెప్పాను కదా నేను. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ యామ్ అ టీచర్. హీ ఈస్ అ మెజిషియన్. మ్యాజిక్లన్నీ చేస్తుంటారు కదా మనకి. షాబూత్రి అంటారు, కింద ఉండే బాక్స్ మాయమైపోతుంది, లేకపోతే బాక్స్లోంచి ఒక డవ్ ఎగిరి వెళ్ళిపోతుంది. అవన్నీ మ్యాజిక్ కదా. హీ ఈస్ అ మెజిషియన్. నెక్స్ట్ షీ ఈస్ అ డాన్సర్. ఈస్ వాడుతున్నాము. ఇది రూల్ 1 అండి. రూల్ 2 ఏంటంటే షెడ్యూల్డ్ ఈవెంట్స్. మనకి తర్వాత అంటే షెడ్యూల్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన ఈవెంట్స్.
ఫిక్స్ అయిపోయింది. ట్రైన్ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా ఊరు వెళ్తున్నాం అనుకోండి, ఈరోజు మనకి ట్రైన్ 6ంటికి అనుకోండి, లేకపోతే 7ంటికి అనుకోండి, అది ఆల్రెడీ ఎప్పుడో ఫిక్స్ అయిపోయిన ఈవెంట్స్. వాటన్నిటికీ కూడా మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ వాడాలి. చూడండి, ద ట్రైన్ అరైవ్స్ అట్ 6 PM. ఆ ట్రైన్ ఆ రోజు 6 PMకి వస్తుందని ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. అది మనం ఇప్పుడు కొత్తగా మనం ఏం మార్చట్లేదు. సో ఫిక్స్డ్ ఈవెంట్స్, షెడ్యూల్డ్ ఈవెంట్స్ అన్నిటికీ మనము సింపుల్ ప్రెసెంట్ వాడతాం. అది రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 3, నెగటివ్ సెంటెన్స్. కొన్ని సెంటెన్స్ నెగటివ్ సెంటెన్స్ అంటే ఏంటి మేడం? నెగటివ్ సెంటెన్స్ అంటే నాట్ అని వస్తుంది. ఐ డూ నాట్, నేను నిన్న నిద్రపోలేదు. లేదు అని వచ్చే తెలుగులో లేదు అనేది ఇంగ్లీష్లో నాట్ అంటాము. అలాంటి వాటికి నేను అన్నం తినలేదు, నేను నిద్రపోలేదు, సో అంటున్నాను కదా, అలాంటి వాటికన్నీ నాట్ అని వాడతాం కదా మనం. అవన్నీ నెగటివ్ సెంటెన్స్ ఫ్రెండ్స్. సో అలాంటి వాటికి కూడా సింపుల్ సెంటెన్స్ వాడాలి. ఇదే స్ట్రక్చర్ ఉంటుంది. ఏముంటుంది ఫ్రెండ్స్? సబ్జెక్ట్ ఉంటుంది, బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉంటుంది, కానీ వర్బ్కి ముందు నాట్ ఉంటుంది, అంతే, సింపుల్. చూడండి, ఐ డూ, ఐ అంటే డూ వాడాలి కదా ఫ్రెండ్స్, అందుకని డూ వాడాను, డస్ అనలేదు. ఐ డూ నాట్ పెయింట్, నేను పెయింట్ చెయ్యటం లేదు. దే డూ నాట్ స్విమ్, వాళ్ళు స్విమ్ చెయ్యటం లేదు. హీ డస్ నాట్, హీ వచ్చేసింది కదా, హీ షీ ఇట్ అయితే డస్ అనాలన్నాను కదా ఫ్రెండ్స్. హీ డస్ నాట్ రిమెంబర్ మీ, అతనికి నేను గుర్తు లేదు. అది. సో ఇవన్నీ నాట్ వచ్చింది కదా, అందుకని ఇది నెగటివ్ సెంటెన్స్. వీటన్నిటికీ మనం ఇలా వాడాలన్నమాట సెంటెన్స్. సో ఇది ఫ్రెండ్స్ సింపుల్ ప్రెసెంట్. నెక్స్ట్ ఏంటి మనకి? ప్రెసెంట్ కంటిన్యూస్. చాలా ఈజీగా అయిపోతుంది. ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ చూద్దాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ప్రెసెంట్ కంటిన్యూస్. నేను ఇందాక చెప్పాను కదా, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన విషయం, ఏదైనా ఒక వర్క్ ఆర్ యాక్షన్ మనము ప్రెసెంట్ మనం చేస్తూ ఉంటే దాన్ని ప్రెసెంట్ కంటిన్యూస్ అంటాము. సో దాని స్ట్రక్చర్, ఒక సెంటెన్స్లో ఏమేమి పదాలు రావాలి, ప్రెసెంట్ కంటిన్యూస్ ఫ్రేమ్ చేయాలంటే దాని ఆకారం, స్ట్రక్చర్ ఎలా ఉండాలి? సబ్జెక్ట్ ఉండాలి, బీ ఫామ్ వర్బ్స్ ఉండాలి. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ వీడియోలో బీ ఫామ్ వర్బ్స్ అంటే ఏంటి అని చెప్పాను. అంటే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్లో ఫస్ట్ వీడియోలో బీ ఫామ్ వర్బ్స్ చెప్పాను ఫ్రెండ్స్. మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళ కోసం ఇంకోసారి చెప్తున్నాను. బీ ఫామ్ వర్బ్స్ అంటే ఈస్, ఆర్, యామ్, ఇవన్నీ బీ ఫామ్ వర్బ్స్ ఫ్రెండ్స్. సో సబ్జెక్ట్ ఉంటుంది, బీ ఫామ్ వర్బ్ ఉంటుంది, ప్లస్ వర్బ్ ఉంటుంది, అసలు ఏ యాక్షన్ చేస్తున్నామో ఆ వర్బ్ ఉంటుంది, కంటిన్యూస్ కాబట్టి ఐఎన్జీ ఉంటుంది. ఇది ఇలా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి ఫ్రెండ్స్. రూల్స్ చాలా చిన్నది, 2 రూల్స్, యాక్చువల్లీ 2 రూల్సే ఉంది చూడండి. కంటిన్యూస్ చాలా ఈజీ మనకి. రూల్ 1 ఏంటి? యాక్షన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్, ఇప్పుడు జరుగుతున్న విషయం. హ్యాపెనింగ్ అంటే ఇప్పుడు జరుగుతున్న యాక్షన్, పని, ఏదో ఒకటి. మనం ఏం పని చేస్తున్నామో, ఏం పని గురించి మాట్లాడుతున్నామో అది ఇప్పుడు జరుగుతూ ఉన్నది మనకి ప్రెసెంట్ కంటిన్యూస్లో వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పాను కదా, యూ అని అంటే ఆర్ రావాలి. యూ, దే, వీకి ఆర్ రావాలి. యూ ఆర్ సిట్టింగ్ ఆన్ అ చైర్, నువ్వు ఆ చైర్లో కూర్చున్నావు. ఆన్ అ చైర్, చైర్ మీద కూర్చున్నావు, కూర్చుంటూ ఉన్నావు, ఇంకా కాసేపు కూడా కూర్చుంటావు. అది అందుకని యు ఆర్ సిట్టింగ్. ఆర్ అనేది ఇక్కడ బీ ఫామ్ వర్బ్స్ ఫ్రెండ్స్. యు అనేది సబ్జెక్ట్, ఆర్ సిట్టింగ్, వర్బ్ అనేది సిట్, ఐఎన్జీ ఉంది కాబట్టి ఐఎన్జీ. ఎక్కడ కూర్చున్నావు? ఆన్ ఎ చైర్. నెక్స్ట్ ఫ్రెండ్స్, సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ యామ్ స్టడీయింగ్ ఫర్ మై ఎగ్జామ్, నేను నా ఎగ్జామ్ కోసం చదువుతున్నాను. నేను అనేది సబ్జెక్ట్, బీ ఫామ్ వర్బ్స్ యామ్ ఉంది, స్టడీ అనేది వర్బ్, ఐఎన్జీ ఉంది. దేనికోసం చదువుతున్నావు? ఫార్ మై ఎగ్జామ్. నెక్స్ట్, ఐ యామ్ ప్రిపేరింగ్ క్లాసెస్ ఫర్ యూ, ఇది నా గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను మీకోసం క్లాసెస్ ప్రిపేర్ అవుతున్నాను. ఐ సబ్జెక్ట్, యామ్ బీ ఫామ్ వర్బ్స్, వర్బ్ ప్రిపేరింగ్, ప్రిపేర్, ఐఎన్జీ ఉంది, ఐఎన్జీ. ఏం చేస్తున్నాను? నేను మీకోసం క్లాసెస్ ప్రిపేర్ అవుతున్నాను, క్లాసెస్ ఫర్ యూ. ఇది రూల్ 1. చూసారా ఎంత సింపుల్గా ఉందో. రూల్ 2 ఏం లేదు ఫ్రెండ్స్, టెంపరరీ సిచ్యువేషన్.
ప్రెసెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పని చేస్తున్నాం, తర్వాత మళ్ళీ ఆ పని చెయ్యము, ఇక్కడితో ఆపేస్తాము. అలాంటి వాటి కూడా మనం ప్రెసెంట్ కంటిన్యూయస్ పదాలే వాడాలి. ఎలా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మై బ్రదర్ ఇస్ లివింగ్ ఇన్ ఢిల్లీ. మై బ్రదర్ నా తమ్ముడు కానీ అన్నయ్య కానీ ఢిల్లీలో ఇప్పుడు ఉంటున్నాడు, తర్వాత ఇంకో 2 రోజుల తర్వాత ఢిల్లీలో ఉంటాడని చెప్పలేను నేను. సో ప్రెసెంట్ అయితే ఉంటున్నాడు, సో ఈస్ లివింగ్ ఇన్ ఢిల్లీ అంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ రూల్ 3 ఏంటి? ఈ ప్రెసెంట్ కంటిన్యూయస్ అనేది టాక్ అబౌట్ అరేంజ్మెంట్స్ ఇన్ ఫ్యూచర్. ఒకవేళ ఫ్యూచర్లో ఏదన్నా మనం అరేంజ్ చేసామనుకోండి, ఏదన్నా ఒకటి మన ఈవెంట్ సెట్ చేసామనుకోండి, అది కూడా ప్రెసెంట్ కంటిన్యూస్లోనే మనం మాట్లాడాలి. ఎలా చెప్తాం? దే ఆర్ గెట్టింగ్ ల్యాప్టాప్స్ ఆన్ ట్యూస్డే. వచ్చే ట్యూస్డే వాళ్ళందరూ ల్యాప్టాప్స్ తెచ్చుకుంటున్నారు, ఆర్ ల్యాప్టాప్స్ ఎవరో ఇస్తారట్టుంది వాళ్ళకి. దాన్ని ఏమంటాం? ఎప్పుడో జరగబోయే ఈవెంట్ మనం చెప్పేటప్పుడు దే ఆర్ గెట్టింగ్, దే ఆర్ బయింగ్, దే ఆర్ గిఫ్టింగ్ ల్యాప్టాప్స్ అట్లా అనాలి. ఓకే ఫ్రెండ్స్, దే ఆర్ గెట్టింగ్ ల్యాప్టాప్స్ ఆన్ ట్యూస్డే. ఇది రూల్ 3. ఇక్కడతో మనకి కంటిన్యూయస్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ పర్ఫెక్ట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్. మూడోది పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ ఏముండాలి ఫ్రెండ్స్? సబ్జెక్ట్ ఉండాలి. పర్ఫెక్ట్ అంటేనే హ్యావ్ ఆర్ హ్యాస్ ఉండాలి. హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉండాలి ప్రెసెంట్ టెన్స్లో. హ్యాస్ ఆర్ సబ్జెక్ట్ ఉండాలి, పక్కన హ్యాస్ ఉండాలి, హ్యావ్ ఉండాలి ఫ్రెండ్స్. ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. మేడం ప్రెసెంట్ అన్నారు, మీరేంటి పాస్ట్ రాశారు? ఎస్, వినండి. మెయిన్ వర్బ్ ఉంటుంది. మెయిన్ వర్బ్ ఇక్కడ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో ఉంటుంది. అంటే ఏంటి మేడం? ఎండ్స్ విత్ ఈడి. వర్బ్ పక్కన ఇట్ ఎండ్స్ విత్ ఈడి అనే పదంతో, ఈడి అనే లెటర్స్తో ఎండ్ అవుతుంది. వర్క్డ్, వాక్డ్, టాక్డ్, స్పాటెడ్, కిల్డ్ అన్ని ఈడీతో ఎండ్ అయిన చూసారా మెయిన్ వర్బ్. అవన్నీ కూడా మనము పాస్ట్ పార్టిసిపల్ అంటాం ఫ్రెండ్స్. లేదా రూల్ 1 చూడండి, ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇవన్నీ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇర్రెగ్యులర్ వర్బ్స్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో ఉంటుంది. ఎలా? గో అనేసి ఈడి పెట్టగలమా? మనము పెట్టలేమండి దానికి. సో గో ఏమవుతుంది? గాన్ అవుతుంది, లేకపోతే వెంట్ అవుతుంది. వెంటర్డ్ అనకూడదు, రాంగ్ అది. నెక్స్ట్ డ్రింక్, డ్రింక్డ్, రాంగ్. డ్రంక్ అంటారు, డ్రింకు డ్రంక్ అవుతుంది. యామ్, బీన్ అవుతుంది. ఫర్గాట్, ఫర్గాటెన్. ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్సే చెప్పాను నేను. పాస్ట్ పార్టిసిపల్ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ కూడా ఐ, యు, వి, దేకి మీరు అడగచ్చు హ్యాస్ ఎక్కడ వస్తుంది, హ్యావ్ ఎక్కడ వస్తుంది? ఐ, యు, వి, దే పక్కనే మనము హ్యావ్ అనే పాస్ట్ పార్ట్ అంటే సబ్జెక్ట్ పక్కనే మనము హ్యావ్ అనేది పెట్టాలి. తర్వాత పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ ఉంటుంది మనకి. ఇది ఐ హ్యావ్ గాన్, ఐ హ్యావ్ డ్రంక్, ఐ హ్యావ్ బీన్, ఐ ఫర్గాటెన్, ఐ హ్యావ్ ఫర్గాటెన్ మై హోంవర్క్ టుడే. అట్లా హ్యావ్ పక్కనే ఈ పాస్ట్ పార్టిసిపల్ వర్బ్స్ రావాలి. ఏది? ఐ వచ్చినప్పుడు, యూ వచ్చినప్పుడు, వి వచ్చినప్పుడు, దే వచ్చినప్పుడు. నెక్స్ట్ హీ, షీ, ఇట్ అయితే హ్యాస్ రావాలి ఫ్రెండ్స్. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. డూ ఆర్ డస్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇప్పుడు హ్యావ్ ఆర్ హ్యాస్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ రూల్ 2 ఇన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్. రూల్ 2 ఏంటి మనకి? ఇట్ టాక్స్ అబౌట్ ఈవెంట్స్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆర్ ఇన్కంప్లీట్. పాస్ట్లో మనం ముందు స్టార్ట్ చేసాము, ఇప్పుడు ఇంకా జరుగుతూనే ఉంది, మనకి ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అది కూడా పర్ఫెక్ట్లోనే వస్తుంది. ఐ హ్యావ్ హ్యాడ్. హ్యాడ్ అంటే ఆల్రెడీ అప్పటి నుంచి నేను తాగుతూనే ఉన్నా. ఏంటి? 3 cups ఆఫ్ టీ ఎస్టర్డే. నిన్న తాగాను, మళ్ళీ ఈ రోజు కూడా 3 కప్పులు టీ తాగుతూనే ఉన్నాను. అందుకని నిన్న స్టార్ట్ అయింది, ఈరోజు ఇంకా ఎండ్ అవ్వలేదు. సో ఏమంటాను? ఐ హ్యావ్ హ్యాడ్ 3 cups ఆఫ్ టీ ఎస్టర్డే. హ్యాడ్ అంటే అక్కడ మనం పాస్ట్ టెన్స్ కాదు, నేను తాగాను, దాన్ని హ్యాడ్ అంటున్నారు. ఐ హ్యావ్ హ్యాడ్ 3 cups ఆఫ్ టీ ఎస్టర్డే. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఐ ఉంటే హ్యావ్ అనాలన్నాను కదా. ఐ హ్యావ్ ట్రావెల్డ్, ఈడి, ట్రావెల్డ్ ఓవర్ 10 countries. నేను ఆల్రెడీ ట్రావెల్డ్ 10 countries మొత్తం ట్రావెల్ చేసి వచ్చాను. ఎప్పుడు చూసినా నా పని బయట ఊర్లు తిరగడమే అనమాట అని చెప్తున్నారు ఇక్కడ. నేను కాదు ఫ్రెండ్స్, నేను ఎప్పుడు ఊర్లు తిరగను ఫ్రెండ్స్. నా పని అంతా మీకు వీడియో చేయడము, మీకు యూట్యూబ్లో
ఎప్పుడు చూసినా పోస్ట్ చేయడమే నా పని ట్రావెల్ చేయడం కాదు. నెక్స్ట్, ఐ హ్యావ్ మేడ్ ఓవర్ 75 వీడియోస్ ఆన్ మై ఛానల్. ఐ హ్యావ్ మేడ్ ఏంటి? పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్. ఓవర్ 75 వీడియోస్ ఆన్ మై ఛానల్. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఇంకా ఒక్కటే పెండింగ్ ఉంది. ఏంటది? ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. రండి లాస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం చూసేద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ టైప్ మనకి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దాని స్ట్రక్చర్ చూద్దాం. చూడండి, దాని ఆకారం సెంటెన్స్లో మనం ఏమేమి ఉండాలి, మనకి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏ సందర్భంలో వాడాలి అనేది చూద్దాం. దాని ఆకారంలో ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి ఫ్రెండ్స్. హ్యాస్ ఉండాలి, లేకపోతే పర్ఫెక్ట్ అని అంటున్నాను కదా, అందుకని హ్యాస్ అన్న హ్యావ్ అన్న ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, బీన్. పర్ఫెక్ట్ అంటే బీన్. అక్కడ మనం బీ అన్నాం ఫ్రెండ్స్, ఇక్కడ బీన్ అంటున్నాము పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే. ప్లస్ వర్బ్ ఉండాలి, వర్బ్తో కంటిన్యూస్ కాబట్టి ఐఎన్జీ ఉండాలి. సబ్జెక్ట్ హ్యాస్ ఆర్ హ్యావ్, బీన్, వర్బ్, ఐఎన్జీ ఫ్రెండ్స్ ఉండాలి. రూల్ చూడండి, ఎప్పుడు వాడతాము ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్? మనం మాట్లాడేటప్పుడు స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్, మనం పాస్ట్లో స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు జరుగుతుంది, ఇంకా ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతుంది అదే పని. అయితే అప్పుడు మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడాలి. చూడండి ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ రీసెర్చింగ్ ఆన్ టైమ్స్ ఫర్ వీక్స్. అంటే నేను ఈ టైమ్స్, ఈ వీటి గురించి ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ గురించి రీసెర్చ్ ఎప్పుడో మొదలుపెట్టాను, ఇప్పుడు చేస్తూనే ఉన్నా. రీసెర్చింగ్ ఐఎన్జీ చేస్తూనే ఉన్నా, ఫ్యూచర్లో కూడా చేస్తాను అన్నప్పుడు చూడండి హ్యావ్ వచ్చింది. సబ్జెక్ట్ ఐ ఫ్రెండ్స్, హ్యావ్ ఐ అన్నప్పుడు హ్యావ్ రావాలని ఇందాక చెప్పాను కదా, హ్యావ్ వచ్చింది. బీన్ వచ్చింది ఫ్రెండ్స్. వర్బ్ రీసెర్చ్ ఐఎన్జీ, రీసెర్చింగ్ దేని మీద? టైమ్స్. ఫర్ వీక్స్, వారాల తరబడి చేస్తున్నాను నేను అని చెప్తున్నాము. ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎగ్జాంపుల్. రూల్ 1. రూల్ 2 ఏంటి? హ్యాపెనింగ్ రీసెంట్లీ. రీసెంట్గా జరుగుతున్న విషయానికి కూడా ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూసే మనం వాడాలి. ఏంటంటే ఇట్ హ్యాస్ బీన్, రెయిన్ అనేది ఇట్ కదా, అందుకని ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్. ఇట్ వచ్చింది కాబట్టి హ్యాస్ వాడుతున్నాను ఫ్రెండ్స్. హీ, షీ, ఇట్ అయితే హ్యాస్ వాడాలి. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. మార్నింగ్ నుంచి, ఈరోజే కదా జరిగింది, రీసెంట్గా జరిగింది కదా, అందుకని ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్. మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది ఇంకా. అది. నెక్స్ట్ రూల్ 3 ఎప్పుడు నెగిటివ్. నెగిటివ్ అయితే ఏంటి? నాట్ ఉండాలి. సేమ్ స్ట్రక్చర్కి నాట్ ఉండాలంతే. షీ అన్నప్పుడు హీ, షీ, ఇట్ అన్నప్పుడు హ్యాస్ అనాలన్నాను. సో షీ హ్యాస్ నాట్ బీన్ ఫీలింగ్ వెల్. షీ హ్యాస్ నాట్ బీన్. షీ అనేది ఉన్నదా ఫ్రెండ్స్? సబ్జెక్టు. హ్యాస్ అనేది యాడ్ చేసాము. నెగటివ్ కాబట్టి నాట్. బీన్ అనేది ఉన్నది ఫ్రెండ్స్. వర్బ్ ఏంటి? ఫీల్. ఐఎన్జీ ఉన్నది ఫ్రెండ్స్. వెల్, ఆమెకి ఒంట్లో బాగా లేదు, అది ఫ్రెండ్స్. ఇక్కడతో మనకి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఈరోజు క్లాసు అయిపోయింది ఫ్రెండ్స్. మనము ప్రెసెంట్ టెన్స్లో వర్తమాన కాలం, దీంట్లో మనం చూసింది సింపుల్ ప్రెసెంట్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూసాం మనం. అంతే కదా? మీకు అంత క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. జస్ట్ మీరు వినడంతో మీ పని అయిపోయిందని అనుకోకండి ఫ్రెండ్స్. వినేసి ఫోన్ లాక్ చేసేస్తే కంప్లీట్గా జీరో, ఏం అర్థం కాదు. అట్లా మీరు చూడండి, ఫోను మనం చూసినంత వరకు లైట్ వెలుగుతూ ఉంటుంది, పవర్ ఆన్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆఫ్ చేస్తామో బ్లాక్ అయిపోతుంది స్క్రీన్. అలాగే మన మైండ్ కూడా ఫ్రెండ్స్. కానీ మన మైండ్ని ఎప్పుడు వైట్ చేయాలి? మనం ప్రాక్టీస్లో పెట్టినప్పుడు. ప్రాక్టీస్లో ఎలా పెట్టాలి మేడం? ఇదిగో వచ్చేసింది మీకు హోంవర్క్. చూడండి హోంవర్క్. నేను చెప్పినవన్నీ మీకు 4 టెన్స్లో నేను ఫస్ట్ సింపుల్ ప్రెసెంట్లో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను ఫ్రెండ్స్. రాజు అనేది హీ కదా, హీ అన్నప్పుడు ఎస్ రావాలన్నాను కదా ఫ్రెండ్స్ సింపుల్లో. సో రాజు రైట్స్ హిస్ ఎగ్జామ్. దీన్నే ప్రెసెంట్ కంటిన్యూస్ అయితే ఎలా రాయాలి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ అయితే ఎలా రాయాలి?
ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే ఎలా రాయాలనేది టైప్ చేసి పంపించకండి ఫ్రెండ్స్. టైపింగ్ ఇంగ్లీష్ కాదు, స్పోకెన్ ఇంగ్లీష్. వాయిస్ మెసేజ్ నాకు కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్కి వాయిస్ మెసేజ్ పంపించండి. మీ మెసేజెస్ అన్నిటికీ నేను రిప్లై చేస్తాను. కరెక్ట్ అయితే స్టార్ స్టూడెంట్స్ నెక్స్ట్ క్లాస్లో అనౌన్స్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది హోంవర్క్. ఇక్కడితో అయిపోలేదండి. నేను లాస్ట్ క్లాస్లో కూడా మీకు ఒక తెలుగు సెంటెన్స్ ఇచ్చి దాన్ని ట్రాన్స్లేట్ చేసి నాకు పంపించండి అన్నాను. ఇది వచ్చి మీరు యూట్యూబ్ కమెంట్లో పెట్టండి. ఇది వాయిస్ మెసేజ్గా నాకు వాట్సాప్లో పంపించండి ఫ్రెండ్స్. సో ఈరోజు మీ తెలుగు సెంటెన్స్ ఏంటి? ఆమె ఒక చిత్రాన్ని చిత్రిస్తుంది. దీన్ని నాకు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి నేను చెప్పిన ఈ టెన్సెస్, లాస్ట్ క్లాస్లో చెప్పిన సబ్జెక్ట్ వర్బ్ అన్నీ యూస్ చేసుకొని నాకు మీరు టైప్ చేసి యూట్యూబ్ కమెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడతో మన క్లాసు ముగిస్తుంది అని అనుకుంటున్నారా? అక్కడే మీకు ఇంకో ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. మీకోసం నేను సూపర్ 6 అనేది తెచ్చాను ఫ్రెండ్స్. ఏంటి సూపర్ 6? డైలీ యూసేజ్, మన వాడకంలో, మన రోజు వాడకంలో మనం వాడే తెలుగు సెంటెన్స్ చిన్న వాటికి ఒక సూపర్ 6 అంటే 6 సెంటెన్స్ నేను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలనేది మీకు నేర్పిస్తాను. ఆ సెక్షన్కి వెళ్ళిపోదామా? రండి. బంపర్ ఆఫర్ సూపర్ 6 డైలీ 6 సెంటెన్సెస్. రండి చూద్దాం. ఫస్ట్ సూపర్ 6లో ఫస్ట్ సెంటెన్స్ ఈరోజు. నువ్వు ఎక్కడ ఉన్నావు? వేర్ ఆర్ యూ? నువ్వు ఎలా ఉన్నావు? హౌ ఆర్ యూ? నువ్వు ఏమి చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్? అతను ఏమి చేస్తున్నాడు లేదా ఆమె ఏమి చేస్తుంది? వాట్ ఈస్ హీ డూయింగ్ ఆర్ వాట్ ఈస్ షీ డూయింగ్? ఫిఫ్త్, నేను ఆలస్యంగా నిద్ర లేచాను. ఐ వోక్ అప్ లేట్. సిక్స్త్ సెంటెన్స్, అది రుచికరమైనది. ఇట్ ఈస్ డెలీషియస్. సో నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ 6 సెంటెన్స్. ప్రతిరోజు అట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ 6 డైలీ యూసేజ్ సింపుల్ సెంటెన్స్ బిగినర్స్ కోసం నేర్పిస్తాను. ప్రతి ఒక్కటి వినేసి ఊరుకోకుండా నోట్ చేసుకోండి, దాన్ని ఒకసారి చూడండి. నేను చెప్పే హోంవర్క్ని నాకు వాట్సాప్లో పంపించండి. యూట్యూబ్ కమెంట్స్లో తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ పంపించండి ఫ్రెండ్స్. మీరందరూ నాకు రెస్పాన్స్ ఇస్తారని నమ్ముతూ ఈరోజు మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. బాయ్ ఫర్ టుడే. ఐఎమ్ యువర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్యూటర్ స్వప్నలత. మర్చిపోయానండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. అండ్ దెన్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ గురించి చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.